కన్యరాశి వారికి ఏడాది తర్వాత అష్టమంలో రవి భగవానుడు శుక్రుడితో కలిపి సంచారం చేయునప్పుడు చైత్రమాసంలో వచ్చినటువంటి అమావాస్య పరాభవనమ సంవత్సరంలో ఉండబడినటువంటి ఆదాయ వ్యయాలలో అసమానతత్వం ఉన్నప్పుడు ఎలాంటి రాజయోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు సంచారం చేయడము, 7వ స్థానంలో కుజుడు సంచారం చేయడము కుజదోషంగా గమనించగలగాలి. అక్కడే ఉండబడిన బుధుడు, అక్కడే ఉండబడిన శని యొక్క భగవానుడు. ఇది అసలే వేసవి కాలం అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి దేహము దాహార్తికి గురయ్యేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. చల్లటి నీరు, మజ్జిగ, ద్రవ పదార్థాన్ని స్వీకరిస్తూ సంపూర్ణమైన శరీరానికి తగినటువంటి విటమిన్స్తో కూడుకున్నటువంటి ద్రవ పదార్థాలు స్వీకరించాలి. లేకపోతే అనారోగ్యానికి గురవ్వడము, వడదెబ్బ లాంటివి తగలడము, సన్స్ట్రోక్ ద్వారా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు కనుక కోపానికి, ఆవేశానికి చాలా దూరంగా ఉండాలి. శాంతం, దయ, సంపూర్ణమైనటువంటి పంచభూతాలకు దగ్గరగా ఉంటూ సూర్య నమస్కారం తప్పక చేయాలని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ కన్యరాశి జాతకులు సూర్యారాధన చేయడం వలన, పక్షులకు, కాకులకు, ఆవులకు నీటిని దానము చేయడం వలన అష్టమ అనారోగ్య దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందగలరు. కనుక ఇలాంటి కాల సమయంలో సూర్య భగవానునికి ప్రీతికరమైనటువంటి ఎర్రటి నీటిలో నుంచి సూర్య భగవాన్ని చూసి వీటిని ప్రవహించే నీటిలో పోయడం వలన అష్ట కష్టాలు తొలగిపోయి రక్తపాతం లాంటివి జరగకుండా అద్భుతమైన విజయం పొందుతారు అని చెప్పి గమనించగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరము, సమయము రాసి ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి విజయాలు పొందాలో తెలియచేస్తూ రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన యోగాలను, దోషాలను తెలియచేస్తూ మీ యొక్క జీవితంలో సువర్ణమయంగా కావాలని కోరుకుంటున్నాం కనుక ఈ కింద సంప్రదించి తెలుసుకోగలరు.